హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. అడవి బిడ్డల్లో అమాయకత్వం అందరికీ తెలుసు, కానీ వారి చేతి వంట మహత్యం కొందరికే తెలుసు. వారు తినే పోషకాహారం మనం ఎవరూ తినలేం కూడా, తిందామన్నా దొరకదు కూడా. ఆ విషయం అటు ఉంచితే గిరిజనుల సాంప్రదాయ వంటల గురించి తెలిస్తే వారెవ్వా అనాల్సిందే. అందులో ఒకటే పొంగడాలు. అసలు ఏంటి పొంగడాలు, ఎట్లా తయారు చేస్తారు తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం అరకు వ్యాలీలో ఉన్నాం. అరకు వ్యాలీలో గిరిజనుల సాంప్రదాయ వంటకం పొంగడం. దీన్ని బియ్యపిండి అలాగే బెల్లంతో కలిపి తయారు చేసే ఒక సాంప్రదాయ వంటకం. ఇక్కడ పెళ్ళిళ్ళకు అట్లాగే శుభకార్యాలకు వీటన్నిటికీ కూడా దీన్ని ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఈ పొంగడం ఎట్లా తయారు చేస్తారు, ఏంటి దీని కథ అనే విషయాల్ని ఇక్కడ కొంతమంది గిరిజనులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పండుదొర గారు. ఈ పొంగడాలను ఎక్కువగా ఇష్టపడతారు గిరిజనులు? ఇష్టం సార్ మాకు గిరిజనులకు. ఇది ఎందుకు సాంప్రదాయ వంటకం? మీ శుభకార్యాల్లో కూడా బాగా ఎక్కువగా ఉపయోగిస్తారట. పొంగడాలు తర్వాత ఆర్చులు ఎక్కువ తయారు చేస్తాము. మరి పెళ్ళింటికి తీసుకెళ్ళడం కానీ, అవును శుభాకార్యం ఇంటికి తీసుకెళ్తాం కదా, అప్పుడులో మరి ఇటువంటివి వాడుకుంటాం సార్. ఎట్లా తయారు చేస్తారు సార్ ఇవి? ఇది వరి పిండి సార్, అంటే బియ్యం పిండి సార్. బియ్యం ఏమో దానికి వాటర్ ఇది చేసి నానబెట్టేసి దానికి మిల్లులో కానీ లేకపోతే దంచుతాం. ఇప్పటికీ దంచుతారండి? అది అలవాటు సార్ మాకు. ఎక్కువ దంచిన బియ్యమే ఇది ఎక్కువ వాడతారు. కాకపోతే ఇది మనం ఇక్కడ కనుక మనం ఇది కొనుక్కొని మనం చేస్తున్నాము, తయారు చేస్తున్నాము. పెద్ద పెద్ద ఫంక్షన్ అయితే దంచి మనము ఇది తయారు చేస్తాం సార్. మళ్ళీ దీనికి ఇది చేసి బెల్లం మీద పాకం వేసి దీనికి పొంగడాలు ఆర్చలు తయారు చేస్తాం సార్. బెల్లం బాగా పాకం మరిగిస్తారు. పాకం దగ్గర రావాలి సార్. ఇలా కొంచెము ఇలా ఒట్టుకుంటే కొంచెం అంటుకోవాలన్నమాట. ఇలా పాకము దాన్ని బట్టి మనము ఇది కలిపేసి ఇలాచి దీని మీద ఇలా తయారు చేస్తాం సార్. ఇలా చేస్తారు ఇందులో? అవును సార్. పొంగడాల స్పెషాలిటీ ఏంటి? ఇది హెల్త్ కూడా మంచిదా తింటే? మంచిది సార్. ఎందుకంటే ఇది మంచి బియ్యం కనుక, బియ్యం పిండి కనుక మనకు అది మంచి ఆరోగ్యం ఉంటుంది సార్. ఇంకా ఏమేమి రకాలు ఇక్కడ మీ గిరిజనుల ఫుడ్లో బాగా ముఖ్యమైనవి ఏంటి సార్? ఎక్కువ అయితే మన గిరిజనులు ఏం చేస్తామంటే సంత రోజు అయితే ఏదో కూరగాయలు, వంకాయలు ఇవి అవి కొన్ని పండిస్తాం సార్. అవి కూడా పండించి దానికి ఏం కాదు, కారం గీరం అంటే మసాలా గిచ్చలు ఏమి ఉండదు సార్. పెద్ద పెద్ద ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి అయితే అది వాడుకుంటాము, కానీ నార్మల్గా కొంచెము మిరపకాయలు, కారం, పసుపు, సాల్ట్ మరి ఏమి ఉండదు మాకు. ఇంకా మసాలా ఫుడ్ తినరు? ఏం లేదు, మసాలా గిచ్చలు ఏమి ఉండదు సార్. అందుకే బాగా హెల్తీగా ఉంటారు అనుకుంటాను. అవును సార్. అవును సార్. బియ్యం పిండి అలాగే బెల్లం, లాలిక్కాయలు బాగా మరిగించి వాటిని అంతా కలిపి బాగా కాగే నూనెలో పొంగడాల కింద వేస్తారు. తింటే చాలా రుచిగా ఉంటుందని కూడా చెప్తున్నారు. శుభకార్యాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, వీళ్ళల్లో కూడా అంటే పెళ్ళిళ్ళకు ఆడబిడ్డను పంపించడం అట్లాంటి శుభకార్యాలలో కూడా వీటిని బాగా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు పర్యాటకులు కూడా వీటిని చాలా బాగా ఇష్టంగా తింటారట. పొంగడాలంటే, గిరిజనులు తయారు చేసిన పొంగడాలంటే చాలా ఇష్టంగా తింటారంటే, ఎందుకంటే అవి రుచితో పాటు మంచి అంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని కూడా చాలా ఇక్కడ గిరిజనులు చెప్తున్నారు. వేడివేడి పొంగడాలు రెడీగా ఉన్నాయి. గిరిజనుల స్పెషల్ వంటకం. మనం చాలా రకాల వంటలు తినే ఉంటాం, అన్ని రుచి చూసుంటాం. అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా రుచి చూస్తేనే లైఫ్లో మంచి కిక్ ఉంటుంది. ఒకసారి గిరిజన మహిళలు ఎంతో కష్టపడి తయారు చేసిన ఈ వంటకం ఎట్లా ఉందో రుచి చూద్దాం. మంచి వేడివేడిగా ఉంది. కొంచెం అరిసె ఫ్లేవర్, అంటే మన సైడు అరిసెలు తయారు చేసుకుంటాం కదా, అది కూడా బెల్లంతోనే తయారు చేస్తారు, మీ అందరికీ తెలిసిందే. అరిసె ఫ్లేవర్ ఉంది ఇది. అలాగని అరిసె టేస్ట్ అయితే పూర్తిగా అరిసె అని మాత్రం చెప్పలేం. ఇది ప్రత్యేకంగా స్పెషల్ టేస్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. వాళ్ళు వేస్తుంటే చూస్తుంటే నాకు నోరు ఊరింది. ఇప్పుడు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. పొంగడం చూస్తుంటే చూడండి ఎంత ముచ్చటగా ఉందో.
గిరిజనుల సాంప్రదాయ వంటకం అది. వాళ్ళు ఎప్పటి నుంచో అంటే మన సైడు స్వీట్స్ ఇవన్నీ ఎంత ఫేమస్సో ఇక్కడ వాళ్ళకి ఈ పొంగడం అంటే అంత ఫేమస్. పొంగడాన్ని చాలా బాగా ఇష్టపడతారు. వాళ్ళు తినడమే కాదు, పర్యాటకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా దీని రుచి చూపిస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్తున్నారు. మహా అయితే కొంచెం ఆయిల్ ఉంటుంది, అది కూడా పర్వాలేదు. మిగతా వాటితో పోల్చుకుంటే ఇంకా ప్రతి దాంట్లోనే ఆయిల్ కంపల్సరీ ఉంటుంది. కాకపోతే కొంచెం మోతాదులో ఉంది కానీ, ఎక్కువ ఉంది కానీ, అదర్వైజ్ చాలా రుచి అయితే మాత్రం చాలా బాగుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే గిరిజనుల సాంప్రదాయ వంటకం పొంగడాలు అదిరిపోయాయి, సూపర్, చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా అరకు వ్యాలీ వస్తే ఈ గిరిజనుల సాంప్రదాయ వంటకాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ చాలా చోట్ల ఇవి దొరుకుతాయంట. మీరు కూడా వీటిని ఒకసారి ఆస్వాదించండి, వీటి రుచి చూడండి. ఇది ఈ గిరిజనుల సాంప్రదాయ వంటకమైన పొంగడాల కథ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.